అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొలకల చెరువు కేంద్రంగా జరుగుతున్న నకిలీ మద్యం తయారీ స్థావరంపై ఆకస్మిక దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు సుమారు 1,75,00,000 విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణమంతా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాధునికమైన యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ మద్యం తయారీకి విజయవాడకు చెందిన జనార్దన్ రావు స్పిరిట్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అనుచరుడు సురేందర్ నాయుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పేరు మీద మొలకల చెరువులోని పేరు మీద రాక్సెట్ వైన్స్, అనుచరుడు సురేందర్ నాయుడు పేరు మీద పెద్ద తిప్ప సముద్రంలో ఆంధ్ర వైన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ సింధు మొలకల చెరువు బేస్ చేసుకునేసి దాదాపు అంటే బీ కొత్తకోట నియోజకవర్గంలోని మొలకల చెరువు కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా గత కొన్నాళ్ళుగా అది అక్రమ మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నకిలీ మద్యం వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి జయచంద్ర నాయుడు, అతని పిఏ రాజేష్ దగ్గరుండి వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక్కసారిగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించిన అనూహ్యమైన సమాచారం అయితే బయటపడుతోంది. ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో ఊహించిన విధంగా దాదాపు మొలకల చెరువు కేంద్రంగా 100,000 దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నటువంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఒక్కసారిగా దాడులు చేసి పట్టుకున్నారని చెప్పేసి సీజ్ చేశారు. అయితే జయచంద్రారెడ్డి బీ కొత్తకోట నియోజకవర్గం ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి అతను ముందుండి అతని పిఏ రాజేష్ మొత్తం వ్యాపారాన్ని అంతా కూడా పిఏ ద్వారా నడిపిస్తున్నట్టుగా కూడా అధికారుల ద్వారా ఎక్సైజ్ అధికారుల ద్వారా స్పష్టమైంది. అయితే జయచంద్రారెడ్డి అలాగే మొలకల చెరువు మండలానికి చెందినటువంటి సురేంద్ర నాయుడు ప్లస్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ వీళ్ళిద్దరూ కలిసి ఈ అక్రమ మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దీని పట్ల ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయి లోతుగా విచారణ అయితే సాగిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే అనూహ్యమైన పరిణామాలు అయితే ఘటనలు అయితే బయట వస్తున్నాయని కూడా తెలుస్తూ ఉంది. వాటి మీద మరింత లోతుగా దర్యాప్తు అయితే సాగిస్తున్నారు సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.